శివ అనే పదం మంగళకరం, శుభప్రదం. కైలాసనాథుడైన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. బోలాశంకరుడు, ఈశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్ సృష్టిని నడిపించే ఆ శంభుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ దేవుడు శ్రీనివాసుడికే అప్పు ఇప్పించిన మహాశివుడు ఐశ్వర్యకారకుడు. అలాగే మహాశివుణ్ణి పూజిస్తే సకల దరిద్రాలు పోయి ఐశ్వర్యవంతులవుతాం. దారిద్ర్యం మరియు ఆర్థిక సమస్యలు పోవాలంటే ఈ రకంగా చేయండి. ముందుగా సోమవారం తల స్నానం చేయాలి. ముందుగా శివుడి లింగం లేదా పటం మీద విభూది సమర్పించాలి. ఆ పైన శివాష్టక స్తోత్రం జపించాలి. స్తోత్రం చదివిన తర్వాత శివుడికి పాలు మరియు నీళ్లు సమర్పించాలి. మీ ఇంట్లో గనక శివలింగం ఉంటే కొద్దిగా నీళ్లతో రోజు అభిషేకం చేసి ఆ తర్వాత అది ప్రసాదంగా తీసుకుని కుటుంబానికి తీర్థంగా ఇవ్వాలి. ఒకవేళ మీ ఇంట్లో శివుడి లింగం లేకున్నా ఫోటో ఉన్నట్లయితే పాలు మరియు నీళ్లు రాగి మరియు వెండి గ్లాసుల్లో సమర్పిస్తే మీకున్న ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.